నువ్వు పేరు తెచ్చుకోవాలంటే ఎవరు చెయ్యని పనులు చేయటం, చెయ్యని పనులు అంటే ఏదో పనులు కాదు, చెయ్యలేని పనుల్ని చేయటం, లేదా నువ్వు ప్రజలకి ఏం చెప్పావో అది చేసి చూపించి దాని ద్వారా పాజిటివ్ తెచ్చుకోవటం. ఇది 100కి 99.99999 మందికి సాధ్యం కాదు. కాబట్టి నెక్స్ట్ అందరి మైండ్లో నీ పేరు స్థిరంగా ఉండాలంటే సాధారణంగా ఎవడైతే ఎదుగుతాడో వాడి మీద కడుపు మంట ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది. దాన్నే యూనో బ్యాచ్ అంటారనమాట. కడుపు మంటతో ఉంటారు. ఆ కడుపు మంటతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవడైనా మన పక్కనోడు నిన్నటిదాకా అన్న, అక్క, అయ్యా, బావ, మామ అన్నోడు అకస్మాత్తు కోట్లు సంపాదిస్తే కడుపు రగిలిపోతూ ఉంటుంది. మనకంటే వాడు ఎదిగిపోయాడనే మంట ఉంటుంది. లేదంటే మనకు నచ్చినోడు ఉంటే వాళ్ళకంటే ఎదిగాడని ఉంటుంది. వాళ్ళందరికీ లోపల పిచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడో వీళ్ళకి గనక వ్యతిరేకంగా ఏదైనా జరిగితే వెంటనే దాన్ని 10 మందికి చెప్పి సంతృప్తి పడేటటువంటిది ఉంటుంది. అట్లాంటి వాళ్ళే 100కి 90 మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళ మనసును గెలుచుకోవాలి అంటే అప్పుడు సింపుల్, ఎవడైతే ఎదుగుతాడో వాడిని తిట్టు, వాడిని టార్గెట్ చేయి, అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ సూపర్ సక్సెస్ ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా వాళ్ళు పాపులర్, అంతర్జాతీయంగా పాపులర్. పుష్ప అనే సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. సరే కొన్ని రాష్ట్రాలు తక్కువ ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలు ఎక్కువ ఉండొచ్చు, బట్ టాక్ ఆఫ్ ద కంట్రీ అయ్యింది. దాంట్లో వచ్చినటువంటి సంపాదన 1700 కోట్ల రూపాయలకు పైబడి రావటం. అలాంటి పాపులర్ హీరోని ఇక్కడ రేవంత్ టార్గెట్ చేశారు. చట్టం ఏంటో రుచి చూపించారు, లేదా ప్రభుత్వం అంటే ఏంటో రుచి చూపించారు. ఇప్పుడు సూపర్ 6లు లేవు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ హామీలు లేవు, జాతీయ అంశాలు లేవు. పుష్పనే రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి దాకా. తద్వారా పుష్ప సినిమా కష్టపడి 3 ఏళ్ళు తీసి హీరో అయితే ఆ పుష్పాని దెబ్బ కొట్టినటువంటి హీరోగా రేవంత్ రికార్డు సాధించారు.